హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను 5 మినిట్స్లో వంకాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. వంకాయలు మంచిగా కాల్చుకొని చూస్తున్నారు కదా, ఇలా మంచిగా బ్లాక్ కావాలి. అయ్యి తర్వాత కొంచెం చల్లార్చాలి. సో ఇలా ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ప్యారలల్గా ఇలా వట్టి మిరపకాయలు డిపెండ్స్ ఆన్ యువర్ స్పైసీనెస్ టేస్ట్ మీరు వేసి అలా జస్ట్ లైట్గా రోస్ట్ చేయండి ఒక 2 మినిట్స్. అలా తర్వాత ఇవి కూడా ఇంకా తీసి ఇక్కడ వేసి అవి కూడా కొంచెం చల్లార్చాలి ఇలా. సో ఇవి చల్లారేలోపు మనం మిగతావి రెడీ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసి అది కొంచెం వేగేలాగా పెట్టాలి. ఆయిల్ వేగుతున్న టైంలో మనము ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్, గార్లిక్ అండ్ చింతపండు ఒక 2 మినిట్స్ నానబెడతాం కదా, అదన్నీ తీసి మళ్ళీ ఆ ఆయిల్లోనే వేసి ఒక 5 to 10 మినిట్స్ అలా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం ఎల్లో కలర్ అలా రావాలి అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను అన్నీ వేస్తున్నాను, అలా మిక్స్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ అనాలి. ఫస్ట్ ఆనియన్స్ వేయండి, కొంచెం టైం పడుతుంది కదా. ఒక 2 మినిట్స్ ఆనియన్ రోస్ట్ చేసి తర్వాత గార్లిక్ అండ్ చింతపండు వేసి తర్వాత రోస్ట్ చేయండి. అంతా అయిపోయాక ఒక సపరేట్ ప్లేట్లో తీసి ఇవన్నీ చల్లారాలి అన్నమాట. సో ప్లేట్లో నేను ఫైనల్గా చెప్తాను. ఆనియన్స్, గార్లిక్ అండ్ చింతపండు, టమోటా, కొత్తిమీర, బ్రింజాల్ అండ్ ఎర్రమిర్చి ఇవన్నీ కొంచెం చల్లార్చిన తర్వాత మిక్సీకి వేయాలి. మిక్సీకి వేసేసాక మీకు తిరుగువాత కావాలనుకుంటే పెట్టచ్చు, లేదు అలానే ఉండాలంటే అలానే ఉండొచ్చు అనమాట. సో ఇది ప్రాసెస్ మిక్సీకి వేసి చూపిస్తాను అండి. సో ఇప్పుడు చల్లారిపోయాయి అనమాట. ఇవన్నీ మిక్సీకి వేసేయాలి. టమోటా ఫస్ట్ ఆనియన్స్ వేసేస్తున్నాను. ఆనియన్స్, గార్లిక్, చింతపండు, ఇప్పుడు టమోటా, 2 టమోటాలు, తర్వాత మనం తీసుకున్న బ్రింజాల్స్ అన్నీ వేసేస్తున్నాను. మా ఇంట్లో నేను కారం తక్కువ తింటాను అనమాట. సో నాకైతే ఒక మిర్చి, తర్వాత అన్ని కొత్తిమీరలు. సో అండ్ మెయిన్ ఇంపార్టెంట్, దీంతో పాటు ఉప్పు కూడా వేసుకోవాలి. సరిపడే ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు. ఇప్పుడు మొత్తం మిక్సీ కొట్టేసేయాలన్నమాట. మెత్తగా మిక్స్ అయ్యేంత వరకు కొంచెం మిక్సీకి వేసేసుకోవాలి. జస్ట్ 5 మినిట్స్లో వంకాయ చట్నీ ప్రిపేర్ అయిపోయిందనమాట. మీకు ఎప్పుడైనా టైం లేకుంటే ఏదైనా హరీగా మీకు లంచ్ కావాలి అనుకుంటే జస్ట్ 5 మినిట్స్ స్పెండ్ చేస్తే ఇలా వంకాయ చట్నీ అయిపోతుంది అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేసి టేస్ట్ చేసి కమెంట్ చేయండి. బాయ్ బాయ్.